దెబ్బ దెబ్బ మూవీ తీస్తున్నారంట కదా, అందులో ఈ హీరోయిన్ పంపించేద్దామండి. చిన్నపిల్లని నేనైతే ఇప్పటికీ డోరేమాన్ షిన్చానే చూస్తాను. చాక్లెట్ తీసుకో, ఎందుకు నిబ్బిలం మేము. హాయ్ గాయ్స్, మనం ఇవాళ కొన్ని రోత రీల్స్ కాదు, నిబ్బి రీల్స్ కాదు క్రింజ్ రీల్స్ని చూడబోతున్నాం అనమాట. సో ఒక ఇన్స్టా పేజ్లో అనమాట, అది సంథింగ్ నేను కింద ట్యాగ్లో మెన్షన్ చేస్తాను. అండ్ నేను మాత్రమే ఎందుకు చూడాలి ఆ రోత రీల్స్ని, మీరు కూడా చూడాలి కదా, చూపించేస్తాను. అండ్ షార్ట్ అండ్ స్వీట్గా కాదు, షార్ట్ అండ్ క్రింజ్గా చూద్దాం. చూడండి, రీల్ ఓపెన్ చేస్తే హీరోయిన్ అనమాట, పద్ధతిగా శారీలో వస్తుంది. చూడండి, గుడి ఎంత బాగుందో పవిత్ర, అందుకే నా టేస్ట్ ఎప్పుడు బాగుంటుంది, అందుకే నేను ఈ గుడికి తీసుకొచ్చిన. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మీ. ఏమైంది మా వెనకాల వస్తారు? మీరే కదా వాళ్ళ ముందు నడిచేది, మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేస్తారేంది మీరు? మా ముందట వచ్చిండ్రు, మేము ముందర వెళ్తే మీకేమైతుంది? మీ జరగానే మేమే ముందుకు వెళ్తాం. అట్లా కరెక్టే కదా, ఇట్లా పోవచ్చు, అట్లా పోవచ్చు, అట్లా పోవచ్చు, ఇట్లా పోవచ్చు. మరి నువ్వు పోవచ్చు కదా, ఆయనకి చెప్పే బదులు. పోవచ్చు, మా ఇంట్లో ఎందుకు వస్తున్నావు? పోవచ్చు కదా అటు సైడ్, మీరే కరెక్ట్, అట్లా పోవచ్చు కదా. ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలి? మేము జరగాలి? అసలు మేము మా ఇష్టం వచ్చినట్టు వెళ్తాం, మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూడా నడుపుతారు కదా, మరి అది టెంపుల్, నీ ఇల్లు కాదు కదా. మీరు మా ముందు ఎందుకు వస్తున్నారు? పోవచ్చు కదా. వన్ నవ్వింది కాదు, ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నేను ఏమైనా జోక్ వేసానా? మీరు ప్యాంట్ షర్ట్ వేసి, ఇప్పుడు ప్యాంట్ షర్ట్ వేస్తే ఏంటి, ఏం వేస్తే ఏంటి? పంచలు కట్టుకోలే, మీరు అందరు పంచలు వేస్తున్నారు, మరి పంచలు కావాలి కదా మీకు, రాండి ఇస్తాం. పంచులు వేస్తారు అంటే పంచలు కావాలి కదా మరి అంట. నాన్ సింక్ డైలాగ్. వద్దులే బాబు, మీరే కొట్టుకొని పంచులు. అరే ఏ నాన్ సింక్ డైలాగ్స్ రావి? పంచులు వేస్తున్నారంటే పంచలు కావాలా అంట, పంచలు కావాలా అంటే పంచులు కొట్టుకోండిరా అంట. ఏంటో ఏమో. మీరు మా వెనకాల తిరుగుతున్నారు, చెప్తున్న పద్ధతిగా ఉండదు. బాయ్, అర్థమైందా? ఎవడికో నువ్వు బాయ్ ఎందుకు చెప్పాలక్క, నాకు అర్థం కాదు. రౌడీ ఎవరైనా ఉన్నారంటే ఈ అక్కే ఫస్ట్, అక్కే వస్తుంది అనమాట. ఐస్ చూడండి, భయం వేసి వస్తుంది ఫస్ట్ నాకైతే. సో వీడియో చూద్దాం. మీరే వచ్చారు. ఇది ఎక్కడ సంతరు అయ్యా, అదేదో వాటర్ దగ్గర కొట్టుకుంటారు చూడండి. నేను పట్టుకుంటాను అలా ఉంది ఈ సంత. తిరగాలి, ఇలా తిరగాలి, కానీ మీరు ఇలా తిరుగుతున్నారు. మీరే రాంగ్ తిరిగారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా, నాకు తెలీదా? ఎన్నో సంవత్సరాల నుంచి అంట, తిప్పే కొడితే 15 సంవత్సరాలు కూడా ఉండవు నాకు తెలిసి. ఎన్నో సంవత్సరాలు కట్టి కూడా ఎన్నో సంవత్సరాలు అవ్వ ఉండదు నాకు తెలిసి ఆ టెంపుల్. ఎప్పుడు కనిపించలేదు. ఎందుకు నవ్వుతుంది? ఎప్పుడు కనిపించలేదు కూడా కనిపించలేదు మాకు. నువ్వు ఏ టైంకి వస్తావు? ఎందుకు లైన్ వేస్తావా? టైంకి వస్తే నీకెందుకు? మీరు నాకు లైన్ వేస్తారు, ఎందుకు వేస్తారు? ఆపోజిట్ లో మనమే అనేసుకోవాలి అనమాట. అలాగా ఎందుకు వచ్చారు మీరు రివర్స్? అరే ఈ రోజు శ్రీరామ నవమి, ప్రశాంతంగా గుడికి దండం ఎత్తుకోమని వస్తే మీరెంతో ఇలా తగిలారు, ఏం ఖరాబ్ అవుతుంది. నేనేమన్నా నీ వెనక తిరగడానికి వచ్చినానా? అవును, మరి ఎవరికి పని లేదనుకున్నారు, గుడికి నమస్కారం చేసుకోవడానికి వస్తారు. నాలాగా కోరికలు కోరుకోవడానికి కూడా వెళ్తారు అనమాట. నేను కూడా దండం పెట్టుకోనికి వచ్చినా. నువ్వు నాకు ఎదురొచ్చినా, నేను నీకు ఎదురొచ్చినా? నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్, నేను నీకు ఎదురొచ్చినా నీకే రిస్క్. తొక్కి పడేస్తా. మీరే నాకు ఎదురైండ్రు. అవునా? వద్దా లాపు, నువ్వే మాకు ఎదురైనావు. మీరే చెట్టు అంత హైట్ ఇటు వాళ్ళ తెలీదా ఏంటి? నేను తాడి చెట్టులో ఉన్నానా? మా ఊర్లో నన్ను హీరోలా ఉన్నావు అంటారు. తాడి చెట్టు అంటే హీరో. ఓకే, ఏంటి హీరోవా? పోయి నీ మొహం అద్దంలో చూసుకోపో. యూ సీ యువర్ సెల్ఫ్. ఏంట్రా నువ్వు హనుమంతులా ఉన్నావు? అవును, నేను హనుమంతున్నా. నేను తలుచుకుంటే మీ బ్యాచ్ ని నా చేతితో లేపేయగలను. ఏంద్రా అయ్యా, ఒక్కొక్కరితో కంపేర్ చేసుకుంటున్నారు. అసలు మన ఇండియాలో ఈ కంపారిజన్స్ అంటే ఎవరికి నచ్చు.
ఫస్ట్ నాకే నచ్చావు అనుకోండి, కంపేర్ ఒకరితో చేస్తే. ఏంటి ఎత్తుకెళ్ళిపో అక్క వాడు ఎత్తుకెళ్తా అనలేదు అక్క, ఎత్తుకెళ్తా అనలేదు. నా సంగతి నీకు తెలీదు. నేను కొట్టాను అనుకో గిర్రా గిర్రా తిరిగి పడతావు. అమ్మో నువ్వు అలా చూడకు, నా గుండెల్లో ధన ధన ఉంటుంది. నా పేరు కూడా ధనానే. అది ఆ వాయిస్తో ఏం చెప్తుంది, మేము ఎందుకు చెప్తుంది అలాగ అసలు? నీ పేరు ధన, నా గుండెలో మోగుతుంది ధన ధన. కలిపేశాడు, పడిపోయిద్ది ఇంకా. అవునా హీరో? అయ్యో నాకు హీరో ఇప్పటివరకు ఎవరని తెలియదు తెలుసా, వీళ్ళే చెప్తున్నారు నాకు తను హీరో అని. అదే పెద్ద మాదిరి ట్విస్ట్ ఇందులో. అబ్బో బాగానే అంటుంది ధనాధన్. అరే మామ వీళ్ళతో కష్టం ఉందిరా. సైడ్ క్యారెక్టర్ చేసేవాడు సైడ్ కే ఉండు, ఎగస్టాల్ చేయమా. నువ్వు కూడా సైడ్ క్యారెక్టర్ అక్క అందులో. ఇదే ఫస్ట్ డైలాగ్ అనుకుంటా నీకు, సారీ సెకండ్ డైలాగ్. జరగండి. రౌడీ అక్క వచ్చింది, అంటే మూవీలో రౌడీ ఉంటారు కదా, అక్క వచ్చింది. ఏంట్రా ఏంట్రా వరక్షణ చేస్తున్నారు, వెళ్తారా లేదంటే? అమ్మమ్మమ్మ ఏ డిసిషన్ తీసుకోక వెళ్తాం. అమ్మో డేంజర్ లో ఉందిరా, రండ్రా పోదాం. అదరా పోదాం. చూసావా మనతో పెట్టుకుంటే అట్లుంటుంది మరి. ఆ మూతిది ఇప్పుడు ఏంటక్క? నల్ల నల్లాని కళ్ళతో నాసుకు నడుముతో నన్నాగవే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే. అమ్మాయి బాగుందిరా. అమ్మాయి కంటే అమ్మాయి చాలా బాగుందిరా. అయ్యయ్యో హీరో సిగ్గుపడుతున్నాడు రా, చూడలేకపోతున్నాం రా, చాలా క్రింజ్గా ఉందిరా. నాకు సిగ్గేస్తుంది. అబ్బాయి బాగున్నాడు కదే. బాగున్నాడు, సరిపోయింది, హీరో హీరోయిన్ కలిసిపోతారు ఇంకా. బాగున్నాడే. నాకు వైట్ షర్ట్ వాడు బాగా నచ్చాడే. బాగున్నాడు కానీ వాడికంటే పక్కోడే బాగున్నాడే. కాదక్క, మీ ఏజ్ ఎంత అక్క? మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే కింద కమెంట్ చేయండి అక్క. ఏదో దెబ్బ దెబ్బ మూవీ తీస్తున్నారంట కదా, అందులో ఈ హీరోయిన్ పంపించేద్దామండి. చుట్టూ దిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, కన్నయ్య కాదమ్మ నేను కంటి పాపాల చూసుకుంటాను, నువ్వు మెచ్చరా నేను ఏమైంది? ఇంత కష్టాలు ముడి పెట్టబోను. ఇంకా ఏమైంది? ఏమన్నా నాకు డాష్ ఇచ్చాడే. డాష్ ఎక్కడ ఇచ్చాడు? జస్ట్ వెళ్ళాడు కదా, జస్ట్ పాస్ అయ్యాడు. అయితే ఏంటంట? ఎందుకనంట బాగున్నాడే, నేను చూసిన అబ్బాయే. ఏంటే నువ్వు ఏమన్నా లవ్ చేస్తున్నావా? ఏంటే నువ్వు ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంటే? మరి పద. అవునా మరి గుద్దిన అబ్బాయి? పదవే బాబు. వస్తే అబ్బాయిని అలా చూడకూడదే. మరి చూడకపోతే ఎలా నచ్చుతామే మనం? ఆ అమ్మాయిని చూస్తుంటే దేవతను చూసినట్టుందిరా. గుడిలో దేవతని చూడలేదు కానీ గుడి బయట ఉన్న ఆ గుడిలో ఉన్న అమ్మాయిని చూశాడు. సరే ఉండండి, నీకు చాక్లెట్ ఇచ్చొస్తా. వానికి ఎందుకు చాక్లెట్? నువ్వు లవ్ చెయ్యట్లేదు కదక్క, ఎందుకు? అసలు నీకు ఆ టెంపుల్లో చాక్లెట్ ఎవడు ఇచ్చాడు ఫస్ట్? సరే తగలడు, మీరు ఇక్కడే కూర్చోండి. ఏ మామ నీకోసమే వస్తుంది. అయ్యో మనోడి సెట్ అయినట్టే. నవ్వేంటి అసలు అంట. ఇంకా చాక్లెట్ తీసుకో. ఎందుకు? చాక్లెట్ తీసుకో. ఎందుకు? నిబ్బిలం మేము. నువ్వు నిబ్బ అయితే నేను నిబ్బిని. నేను చిన్నపిల్లని. నేనైతే ఇప్పటికీ డోరేమాన్, షిన్చానే చూస్తాను. మీరంటే మూవీస్ చూస్తారు. సరే మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్తాను. చాక్లెట్ తీసుకో. బాయ్. ఎక్కడికి వెళ్ళేది? మేము ఇక్కడే ఉన్నాం. సరే ఇప్పుడు వెళ్దాం పదండి. ఎక్కడికి? మీ కథంతా మూయించుకుంటా, మరి మేమేం కావాలి? మా పొట్టి అక్కకి కూడా అంటే లవర్ని సెట్ చేయండి బ్రో, ఫీల్ అవుతుంది చాలా.
పార్ట్ 1 క్రింజ్గా ఉంది బ్రో, పార్ట్ 2 కూడా అంట. నేను చూస్తే మీకు చూపిస్తానులేండి, బాధపడకండి. ఓకే బ్రో, హ్యాపీగా ఉండండి నాతో పాటు రోతని చూసినందుకు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను మీకు చూపించినందుకు. పార్ట్ 2 కూడా వచ్చేస్తే పార్ట్ 2 కూడా చూసేద్దాం. సో అప్పట్లోపు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి. బాయ్ బాయ్.